అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ యూరియా కష్టాలు మామూలుగా లేవుల్లా. అటు ఆంధ్రాల ఇటు తెలంగాణల రెండు జాగల్లా రైతులు మస్తు తిప్పల పడుతున్నారు. ఎంతోసేపు లైన్లో నిలుచున్నా కూడా యూరియా దొరుకుతలేదు. స్వయంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కూడా చూడుండ్రి యూరియా కష్టాలు ఎట్లున్నాయో. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. చంద్రబాబు నోరు జారే అన్నాడో లేకపోతే కావాలనే ఇట్లా అన్నాడో తెలియదు కానీ నిజంగానే రైతుకు ఈ కూటమి సర్కార్ల భరోసా లేకుండా పోతున్నది. అందుకే సీఎం సొంత నియోజకవర్గంలోనే యూరియా కోసం రైతులు ఎంత తిప్పల పడుతున్నారో చూడుర్రి. కేంచనబల్ల సచివాలయం దగ్గర యూరియా కోసం పొద్దున్నే ఎగబడితే తోపులాట అయిందట. ఇక్కడ ఒక్కకనే కాదు, ఇంకా చాలా జాగాల్లో ఇట్లనే యూరియా కష్టాలు ఉన్నాయి. ఇటు తెలంగాణలో కూడా అంతే. ఈ అక్కలు చూడండి యూరియా కోసం లైన్ కట్టిన కాడ ఎట్లా కొట్టుకుంటున్నారో. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఉన్న వ్యవసాయ మార్కెట్ కాడికి యూరియా కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళంతా లైన్లో నిలబడ్డ కాడ చిన్నగా లొల్లైతే అది చిన్నగా పెద్దదై ఇట్లా కొట్టుకునే కాడికి పోయింది. ఇడ ఒక్కకనే కాదు, ఇంకా చాలా జాగా ఇట్లనే ఉన్నాయి యూరియా కష్టాలు. మరి రైతులకు సాలినంత యూరియా ఎప్పుడు దొరుకుతుందో, రైతుల కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో. కానీ పాపం రైతులు పొలం పనులు చేసుకోవాలనో ఈ యూరియా కోసం లైన్లలోనే నిల్చోవాలనో తెలియని పరిస్థితి.